డోన్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపై మొదటి సంతకం పెడతామన్నారు. డోన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డోన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి మరియు జనార్దన్ మాట్లాడుతూ, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపై మొదటి సంతకం ఉండబోతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి నేటికి కనిపిస్తుంది తప్ప టీడీపీ, వైసీపీలు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. టీడీపీకి ఓటు వేసిన, వైసీపీకి ఓటు వేసిన నరేంద్ర మోడీకి వేసినట్లే అన్నారు. ఇద్దరు పార్టీ అధినేతలపై ఉన్న కేసులకు భయపడి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నియామకాలను ప్రశ్నించలేదని అడిగే ధైర్యం ఇక్కడ ఎంపీలకు గత 10 సంవత్సరాలుగా లేదన్నారు. రాయలసీమకు కావలసిన ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కానీ, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన విషయాలను కానీ, మహిళలపై జరుగుతున్న దాడులపై కానీ ఏ రోజైనా పార్లమెంట్లో మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతి పేద మహిళకు సంవత్సరానికి ₹1,00,000 అకౌంట్లో వేయడం జరుగుతుందని, రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. వంట గ్యాస్ సిలిండర్ కేవలం ₹500కే ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సాగు, త్రాగు ప్రాజెక్టులు పూర్తి చేసింది తప్ప వీరు చేసింది ఏమీ లేదన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కాంప్లెక్స్ అని చెప్పి కట్టినామని చెప్పి మున్సిపల్ కాంప్లెక్స్ షాపు రెంట్ ఎంత? ₹3,000, మహా అంటే ₹3,500. ఈరోజు ఆ షాప్లో రెంట్ ఎంత? అప్పుడున్న షాపులు ఎన్ని? అప్పుడు అక్కడ బతికేటువంటి ఎంతమంది ఉపాధి చేసుకొని బతుకుతుంది? ఈరోజు ఒక షాప్ రెంటు ₹18,000, మరి ₹1,00,000 డొనేషన్. మరి అది కూడా పేదవాళ్ళకి ఇస్తున్నారా? లేదు, ధనవంతులకి, కోట్లు సంపాదించిన వాళ్ళకి. మరి ఎక్కడ నువ్వు పేదల కోసం కష్టపడుతున్నావు? రాజేంద్రనాథ్ రెడ్డి అని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము మంత్రి గారిని ఈ యొక్క ప్రశ్న వేస్తున్నాం. మరి అదేవిధంగా హాస్పిటల్, గురుకుల పాఠశాల కట్టినని చెప్తారు. ఎవడైనా ఎంత తెలివితేటలు ఉన్నాడైనా హాస్పిటల్ని, పిల్లలు ఉండేటువంటి గురుకుల పాఠశాలని పక్కన కడతాడా? ఈయనకు తెలివితేటలే లేవు. ఆయన వ్యాపారస్తుడు కాబట్టి ప్రకటనల కోసమే రోడ్ సైడ్ తెచ్చి ఒక కొండమల కొట్టి కట్టినాడు తప్పితే, అదేవిధంగా హాస్పిటల్ పక్కన పాఠశాల కట్టడం వల్ల, హాస్టల్ అది కూడా అది కట్టడం వల్ల రేపొద్దున ఇప్పుడు వచ్చినటువంటి కరోనా లాంటి జబ్బులు ఏమన్నా వస్తే, ఒకసారి వైరస్ ఆ పిల్లల పైన పోయిందంటే 1000 మంది ఉండే పాఠశాల అది రాత్రే సమాధి గుట్టలు ఏర్పడతాయి. మరి ఆ మాత్రమే ఇంగిత జ్ఞానం అనేది లేదా? ఎవరు సలహాలు తీసుకుంటున్నాడో ఏమో తెలియదు, కానీ పూర్తిగా ఇప్పుడు ముప్పిడిగా ఆయన కమిషన్ల కోసమే ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేస్తున్నాడు తప్పితే రోడ్లు కూడా క్వాలిటీ లేవు. మామూలుగా మనం ఇల్లు లేదు, అట్లా కాదు నేను రోడ్లు వేస్తున్నది. పైన తెల్ల కంకర తల్లి, పైన దానిపైన నల్ల తారు పోసి గీతలు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రోడ్డుకి ఎట్లయితే ఎడల్పి చేసిందో ఆ వెడల్పు కంటే ఒక్క అడుగు ఎడల్పి చేసినాడా? మీరు కూడా పత్రికా విలేకరులు చూడండి, ప్రజలందరూ చూడండి. కాంగ్రెస్ పార్టీ చేసిన వెడల్పు తప్పితే ఈయన ప్రజలకు సౌకర్యమైనటువంటి రోడ్లు వేసినాడా? వెయ్యలా. నిజంగా వేయాలంటే ఎట్లా వేయాలా? కమ్మాల్పాట్ రోడ్డు ఇరుకైంది, ట్రాఫిక్ సమస్య, ప్రజలు ఎక్కువ తిరుగుతున్నారు, అక్కడ వెడల్పు చేయాలా? లేదు, పోలీస్ స్టేషన్ రోడ్డు ఇరుకైంది, అక్కడ ఈ రాజటాకీసు కోచా హాస్పిటల్, ఇంత ముందుకునే కోచా హాస్పిటల్ అయ్యేగా అది ఇరుకైంది, దాన్ని వెడల్పు చేయాలా? లేదు, బేతంచెర్ల సర్కిల్ ఇరుకైంది, దాన్ని వెడల్పు చేయాలా? ఇవన్నీ చేయడు. ప్రజలకు సౌకర్యంగా చేయాల్సినది. ఆయన కమిషన్ రావాలా, ఆయన లాభాలు రావాలా, ఆయన కుందున్నలకి కోట్ల ఆదాయం రావాలా, దానికోసమే చేస్తున్నాడు. కాబట్టి ప్రజలారా గుర్తించండి, ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పేద ధనిక అనేవు వాటికి అతీతంగా కష్టపడి అందరూ సమానత్వం ఉండడం కోసం పనిచేస్తుంది. ఇక్కడ మన విధమైనటువంటి భావాలు, ఆ విధమైనటువంటి లక్షణాలతో కష్టపడి పనిచేస్తున్నారు. 2వ నెంబరు బ్యాలెట్ పైన 2వ నెంబర్ పైన హస్తం గుర్తు ఉంటుంది. అక్కడ డాక్టర్ గార్లపాటి మద్దిలేటిని ఓటేయండి. అదేవిధంగా
నంద్యాల ఎంపీ అభ్యర్థి లక్ష్మీనరసింహ యాదవ్ గారు 400 అక్కడ ఓటేసి అన్నగారిని కూడా అఖండ మీద పత్రికా విలేకరులు కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ డోన్కి చుట్టూతో రోడ్డు ఖచ్చితంగా వేయించి తీరుతాం. వీళ్ళందరూ చెప్తున్నారు కానీ వీళ్ళందరి మాటల పార్టీలు మన చేతుల పార్టీలు. ఇంతమందికి ఎన్నో చేస్తాం ఈ డోన్లో. ఎక్కడ కూడా పేపర్ అడ్వర్టైజ్మెంట్ కానీ హోర్డింగ్లు కానీ పెట్టుకునే చరిత్ర కాంగ్రెస్ పార్టీ లేదు. ఉండింటే కానీ తీసుకొని రాండి. ఆ ప్రచారం డబ్బులు కూడా నలుగురు పేదవాళ్ళకి కడుపు నింపుతాయి అని అనుకుంటాం మేము. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కడుపు తిప్పల కోసమైనటువంటి 4 పిల్లలు పోతే ఆ ఓటింగ్లు కరెంటు తీగలు తగులుకొని చనిపోతే వాళ్ళకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి ఆయన. అంటే ఈయన ప్రచారం ఎట్టుందో చూడండి. ఆయన ప్రచారాన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటాడు. ఆ కుటుంబం చనిపోయిన పిల్లలకి ఒక 10 లక్షలు ఇచ్చింటే ఏం పోతున్నాయి? చేయలేదు, లేదు వాళ్ళకి ఇంకోటి ఆ బ్రిడ్జిల కింద ఉన్నటువంటి షాపులు ఎవరు ఎంత పడితే అంత కొలతలు లేకుండా తీసుకున్నారో. వర్గంలో ఒక మంత్రి అన్న తర్వాత లేకుంటే ఒక ప్రజాప్రతినిధి అన్న తర్వాత అన్ని మండలాలు సమానంగా చూడాల్సిన బాధ్యత మీది. కానీ ఎంత పార్షియాలిటీ ఉందో ఒక్కసారి మీకు గమనించండి. రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి నష్టపోతున్నారని చెప్పేసి అనేక పథకాలు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈయన మొన్నటికి మొన్న కరువు మండలాలను ప్రకటించారు. కరువు మండలాలను ప్రకటిస్తే ఇందులో కేవలం బేతంచెర్ల మండలాన్ని మాత్రమే కరువు మండలంగా ప్రకటించుకున్నాడు. కానీ ఇక్కడ ప్యాపిల్ మండలం కానీ ఇక్కడ డోన్ మండలాన్ని కానీ ప్రకటించరా. ఇంత స్వార్థం ఎందుకయ్యా మీకు? ఇక్కడి ప్రజలు ఓట్లు వేయలేదా మీకు? ఈ మండలాల ప్రజలు మీకు ఓట్లు వేస్తేనే కదా నగ్గినేది. కేవలం బేతంచెర్ల వాళ్ళు మాత్రమేనా? నేనేదో బేతంచెర్ల మీద కక్షతో మాట్లాడడంలే. ఒక ప్రజాప్రతినిధిగా 3 మండలాలను సమానంగా చూసుకునే బాధ్యత మీది. కానీ మీరు పార్షియాలిటీ తీసుకొని అనేక ఇబ్బందులకు మరి ఇక్కడ ప్రజలను రైతులను ఇబ్బంది పెడతా ఉండేరా మీరు గమనించాలని చెప్పేసి చిన్న చిత్తగా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఏదైనా బయటపడి తిరిగితే వేరే పార్టీల్లో వాళ్ళను ఇబ్బందులకు గురి చేసే మనస్తత్వం మీది కాదా? ఈరోజు గ్రానైట్ పరిశ్రమదారులందరూ కూడా ఎంతో నష్టపోతూ ఉన్నారు. చిన్న చిత్తగా మొజాయిక్ చిప్స్ ఫ్యాక్టరీలు మల్కాపురంలో. అదేవిధంగా మీరు ఒక్కసారి ఆలోచించండి. అందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలందరికీ కూడా. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఈయనవి చాలా చిట్టా ఉంది నా దగ్గర. అవినీతి ఏం జరిగింది, ఎంత జరిగింది, ఎలా ఉంది అన్నిటిపైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విచారణ చేపడతాం. చంద్రబాబు నాయుడికి జగన్కి ఎలాంటి స్థితి వచ్చిందో అలాంటి స్థితి కూడా మీరు ఎదుర్కొంటారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఒక వ్యాపారవేత్త కాకుండా ప్రజానాయకుడిగా ముందుకు మేము కూడా హర్షిస్తాం, స్వీకరిస్తాం. దట్స్ ఆల్. పేపర్ ప్రకటన కొరకు మాత్రమే ఫీల్డ్కి వెళ్ళి చూడండి. అక్కడ చెరువుల్లో మట్టి తీయకుండా, ముళ్ళకంప పట్టకుండా, ఊడికి తీయకుండా నీళ్ళు వదులుతా అంటున్నావు. ఎన్ని వదిలినావు చూడుకో, వెళ్ళండి. మీరు కూడా ప్రత్యక్షంగా ఫీల్డ్ విజిట్ చేయండి. నిజంగా ఆ చెరువులకు నీళ్ళు వచ్చినాయా? రాలే. వాళ్ళు కేవలం పేపర్ ప్రకటన కొరకు ఆయనతో చేపించుకోవడానికి అభివృద్ధి ముసుగులో ఇబ్బంది జనాలను మభ్యపెట్టడానికి తప్ప ఓటు కాదు. 100% తాగునీరు లేదు, సాగునీరు లేదు మన డోన్ నియోజకవర్గానికి. మరి దీనిపైన కూడా ఒకసారి ఆలోచించాలి కదా. ఆలోచన మనిషి కాదైన ఆలోచించలేడు. ఎందుకంటే లాభం ఉంటేనే ఆలోచిస్తాడు. ఒక్కసారి అంగన్వాడీ టీచర్లు సమ్మె చేసేటప్పుడు అంగన్వాడీ టీచర్లు అయ్యా మా సమస్య ఉంది అని చెప్పేసి వెళ్ళి ఆయన వినతిపత్రం ఇస్తే ఎంత వెటకరంగా మాట్లాడినారు తెలుసా? నేను అక్కడే కోర్టు దగ్గర ఉన్నా, చాలామంది చూస్తూ ఉన్నారు. ఇదేమన్నా పెళ్ళి పడితే ఎక్కడ పడితే అక్కడ ఏనికా అని చెప్పేసి అన్నాను. అంటే సమస్య ఉన్నప్పుడు మీరు ఇంటికాడికి వస్తే ఇంటికాడ ఉంటారు, ఆఫీస్ కాడికి వస్తే మీ యొక్క లీడర్లు ఉంటారు. వాళ్ళు మాకు తెలియదు లేకుంటే ఓటు చెప్తారు. మరి ఎక్కడ మీరు అందుబాటులో ఉంటారు? ప్రజాప్రతినిధి అన్న తర్వాత ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజలు అడిగే దానికి సమాధానం చెప్పే బాధ్యత మీదండి. మరి లాయర్లు రోజు పోయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఒక్కసారి పరిశీలన చేయండి, సీఎం గారికి చెప్పండి అని చెప్పేసి అడ్వకేట్గా మా అడ్వకేట్ చాలామంది పోయి కలిశారు. కలిస్తే ఎటకారంగా ఏం చెప్తారు తెలుసా? మీ ప్రొఫెషన్ మార్చుకోండి, ఇంకా దాన్ని ఏం చేయలేము, కేంద్రంలో వచ్చింది అంటే మీ ప్రొఫెషన్ మార్చుకోండి అంటే మీరు కూడా ప్రొఫెషన్ రాజకీయ ప్రొఫెషన్ మార్చుకుంటారా?
వ్యాపారవేత్తలు కాబట్టి అలాగే మాట్లాడతారు మీరు. కాబట్టి వ్యాపారవేత్తలను గెలిపించొద్దండి. ప్రజా సేవ చేసే నాయకులను గెలిపించాలని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డోన్ నియోజకవర్గంలో గెలవబోతుంది. ఎంపీ ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తాం. వాళ్ళు ఆర్థికంగా డబ్బులు పంచొచ్చేమో ప్రజలకు, కానీ మేము ప్రజా సేవ చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ కొన్ని గ్యారంటీలు ఇచ్చింది. ఆ గ్యారంటీ కార్డులలో 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ, తర్వాత ₹1,00,000 మహిళా అకౌంట్లో నేరుగా వేసే బాధ్యత తీసుకుంటుంది. ఎందుకంటే ఈరోజు ధరలు పెరిగి ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ₹1,00,000 మహిళా అకౌంట్లో నెలకి ₹8,333 మహిళా అకౌంట్లో వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు అనేక రకాలుగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే రుణమాఫీ చేశాడు. రైతులకు రుణమాఫీ చేసే శక్తి ఉన్నదే చేయలేని దుస్థితిలో మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ సంకనాకుతున్నటువంటి ఈ జగన్ కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఒక్కసారి ఆలోచించండి. ఆయన కూడా నిజంగా రైతుల పక్షపాతి కాదు మోడీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ పోతుంది. ఇది కూడా గ్యారంటీ కార్డులు ప్రజలకు తెలియజేస్తాం. ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం. మాకు ఆదరించండి. ఖచ్చితంగా ప్రత్యేక హోదా కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఆ రోజు నరేంద్ర మోడీ మీకు 10 సంవత్సరాలు వీళ్ళిద్దరు ఎటువంటి హామీ ఇచ్చినారు? మాకు 23 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలు ఇవ్వండి, ఎంపీలు ఇస్తే మెడల్ నుంచి ప్రత్యేక హోదా చేస్తానని ఈయన. అంతకు ముందు ఉన్నటువంటి టీడీపీ నాయకుడు కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆయన సంఘానికి ఆయనకు మద్దతు తీసుకొని తిరిగినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా దొంగలే, ఇద్దరు తోడు దొంగలే. జగన్మోహన్ రెడ్డి అంతే, ఈయన అంతే. ఇద్దరు బెయిల్ మీద ఉన్నారు, ఇద్దరు ఖచ్చితంగా జైలుకి పోతారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు సరిగా లేవు, దేశంలో తీసుకున్న నిర్ణయాలు సరిగా లేవు. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. పత్రికా విలేకరులకు అక్రిడేషన్ విషయంలో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంతమందికి ఇచ్చేది? దాదాపు 2,000, 3,000 మందికి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు దాని కుదించి 200, 300 మందికి ఇస్తా ఉన్నారు. ఏం అంటే వాక్ స్వాతంత్రం లేదా? భారత రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం ఉందండి, పత్రికా స్వేచ్ఛ ఉంది. మరి అలాంటి వాళ్ళను కూడా మీరు కట్టడి చేస్తూ ఉన్నారు. మీకు ఎక్కడ ఉంది? వాళ్ళపైన ఎన్ని స్థలాలు ఇస్తామంటివి, ఎన్ని స్థలాలు ఇవ్వకపోతే? ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఇసుక, మట్టి, వైన్, డ్రగ్ మాఫియాతో రాష్ట్రాన్ని అత్తలకుత్తలం చేస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి ఓటేయద్దు, ఇక్కడ బుగ్గన రాజేంద్ర ముఖం చూసి ఓటేయద్దండి. మరి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు కూడా సక్రమంగా లేవు. ఆయన కేసులకు భయపడతా ఉన్నాడు ముసలి వయసులో. ఆయన కూడా జనసేన అంటాడు. జనసేన ఒకసారేమో ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా, బుగ్గనకు ఓటేసినా, లేదా పవన్ కళ్యాణ్ ముఖం చూసి ఓటేసినా ఎవరికి పోతుంది? నేరుగా మోడీకే పోతుంది, బీజేపీకి పోతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ముస్లింల పట్ల, దళితుల పట్ల భయంకరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి మోడీని ఇక్కడ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపాలి. దేవుళ్ళు మాత్రం ఖచ్చితంగా బుగ్గన రాజేంద్ర ఇంటికి పంపించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. ఒక దళితులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులందరూ ఒకసారి ఆలోచించండి. అగ్రవర్ణ పేదలు కూడా ఎంతోమంది ఉన్నారు. మన ఓటు మనం వేసుకుందాం, మన అభ్యర్థిని గెలిపించుకుందాం. డోన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు జరగబోయే ఎన్నికల్లో 2వ నంబర్ పైన ఓటు వేయాలని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి విద్యార్థి సంఘం నాయకుడు, విద్యార్థి ఉద్యమ నాయకుడు, మెడికల్ కాలేజీల్లో మెడికల్ సీట్లలో అక్రమాలు జరిగాయని చెప్పేసి నిలదీసినటువంటి నాయకుడు. మరి అదే దానిపైన మేము అధికార పక్షమైన ఎంపీలను కలిసాం ఢిల్లీలో, నరసింహ గారి ఆధ్వర్యంలో కలిస్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పారు? అయ్యా మేము అధికార ఒక ఎంపీ పేరెందుకు లేండి, ఒక ఎంపీ గారు మాకు సలహా ఇచ్చారు అంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ యొక్క గొంతును ఎట్లా నొక్కుతా ఉన్నారో మీరు. కాబట్టి రేపు
13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఇలాంటి ఉద్యమ నాయకులు మమ్మల్ని సామాన్యులం ఒక అవకాశం ఇచ్చి చట్టసభలకు పంపిస్తే మీ అందరి తరఫున పోరాటం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా ప్రజాసేవకే మా జీవితం అంకితం. సామాన్యులమే, చదువుకున్న వాళ్ళం, ఈ సమాజాన్ని మేల్కొల్పే నాయకులం. మీరందరూ కూడా మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, నాతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు జనార్దన్ గారు, డోన్ మండల అధ్యక్షుడు వడ్డే రాజశేఖర్ గారు, అదేవిధంగా రాపిల్ మండల అధ్యక్షుడు మహేంద్ర గారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.